ఓకే, సో ఈరోజు సెక్షన్లో మనం 3D పాలీలైన్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D పాలీలైన్ అంటే 3D అంటే ఏంటంటే ఎక్స్ వై జెడ్ అంటే 3 డైమెన్షన్లో నా తాలూకా వర్క్ స్పేస్ అనేది కనబడాలి ఫస్ట్. సో మరి అది 3 డైమెన్షన్లో నా వర్క్ స్పేస్ కనిపించాలి అని అంటే ఇక్కడ వ్యూ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వ్యూ మెనూలోకి వెళ్తే మనకి ఇక్కడ 3D వ్యూ అని ఉంటుంది. సో ఈ 3D వ్యూలో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు కనిపించే 4 ఏదైనా ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి మనం వెళ్ళాలి. సో వెళ్తే ఏమవుతుందంటే నాకు ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. సో అది అయిన తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ డ్రా మెనూలోకి వెళ్ళి ఇక్కడ 3D పాలీలైన్ అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో ఏమడుగుతుందంటే స్పెసిఫై స్టార్ట్ పాయింట్ ఆఫ్ ద పాలీలైన్ అని అడిగింది. సో నేనేం చేస్తానంటే ఈ డాక్యుమెంట్లో ఎక్కడో ఒక దగ్గర నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన దగ్గర అది ఏం చేస్తుందంటే ఒక స్టార్ట్ పాయింట్ కింద స్టార్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అంటే మనం రెడ్ లైన్ కాసి ప్యారలల్గా మనం తీసుకున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా అక్కడ అంటే ఒక రిఫరెన్స్ లైన్ మనకి చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 అని ఇచ్చాను, అంటే ఎక్స్ యాక్సిస్లో నేను 100 లైన్ డ్రా చేశాను. ఇప్పుడు నాకు జెడ్ కోఆర్డినేట్ వైపు కూడా ఒక రిఫరెన్స్ లైన్ నాకు చూపిస్తుంది, అంటే నేనేం చేయకుండానే. ఓకే, ఇక్కడ నేను ఒక 100 ఇచ్చాను అనుకోండి, నాకు ఆటోమేటిక్గా ఒక లైన్ డ్రా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వై యాక్సెస్ వైపు కాసి పెట్టుకుంటే వై యాక్సెస్ వైపు కూడా నేను ఇలాగా అంటే అదేం చేస్తారంటే ఆటోమేటిక్గా మనకి డైరెక్షన్స్ చూపిస్తారు. సో అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ మనకి ఎలా కావాలి అనుకుంటే మనం అలాగా డ్రాయింగ్ చేసుకునే ఫెసిలిటీ ఈ 3D పాలీలైన్ అనేది మనకి కల్పిస్తుంది అన్నమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ 3D పాలీలైన్. అంటే మనం ఎప్పుడైనా 3 డైమెన్షన్లో పైపింగ్ లైన్స్ లాంటివి ఏవైనా డిజైన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 3D పాలీలైన్ అనేది మనం వాడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ 3D పాలీలైన్ తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పాలీగాన్ అనే మనకి ఒక కమాండ్ ఉంటుంది. అయితే పాలీగాన్ అనే కమాండ్లో ఏంటంటే ఫస్ట్ మనం ఇవ్వగానే నాకు ఇక్కడ పాలీగాన్కి ఫస్ట్ నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకేమడుగుతుందంటే స్పెసిఫై సెంటర్ ఆఫ్ ద పాలీగాన్ అని అడుగుతుంది. నేను ఇక్కడ వర్క్ స్పేస్లో ఎక్కడో ఒక దగ్గర ఒక సెంటర్ పాయింట్ చెప్పాను. చెప్పిన తర్వాత ఏమడుగుతుంది నాకు మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయిన ఆప్షన్స్ అని చెప్పి ఇందులో ఇన్స్క్రైబ్ సర్కిల్ అని ఒక ఆప్షను, అలాగే సర్కంఫరెన్స్ సర్కిల్ అనే మరొక ఆప్షన్ మనకు చూపిస్తారు. సో ఇన్స్క్రైబ్ అంటే ఏంటి, సర్కిల్ లోపల అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఐ అని చెప్పి ఎంటర్ కొట్టాను. ఇప్పుడు ఏమడుగుతుంది నాకు ఇక్కడ స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ సర్కిల్ అని అడిగాను. సో నేను ఇక్కడ 60 ఇచ్చాను. అయితే ఇందాకలో మనకు ఆప్షన్లో ఏంటున్నదంటే ఇన్స్క్రైబ్ సర్కిల్ అంటే సర్కిల్ లోపల వస్తుందని మనం అనుకున్నాం. సర్కిల్కి షార్ట్కట్ కీ ఏంటి, సి అనేది మనం తీసుకుంటే నాకు ఇక్కడ సెంటర్ పాయింట్ చూపించింది. ఇప్పుడు రేడియస్ అడుగుతుంది. దీనికి రేడియస్ ఎంత ఇచ్చాం మనం, 60 ఇచ్చాం. సో ఇక్కడ కూడా 60 ఇచ్చి ఎంటర్ కొడితే ఏమైందంటే అయితే ఇక్కడ చూసారా సర్కిల్ లోపల క్రియేట్ అయింది. ఓకే, అలాగే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు పిఓఎల్ అంటే పాలీగాన్, ఇక్కడ ఏమడుగుతుంది నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగింది, ఇక్కడ 5 ఇచ్చాను, ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ ఇచ్చాను. ఇప్పుడు ఇన్స్క్రైబ్ కావాలా సర్కంఫరెన్స్ కావాలా అని అడుగుతుంది.
సో ఇక్కడ నేను సి అని చెప్పి ఎంటర్ కొట్టాను. ఓకే, ఇప్పుడు దీని రేడియస్ 90 ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సి అని చెప్పి ఎంటర్ కొడతాను. అంటే ఇప్పుడు ఏమైందంటే దీని సెంటర్ పాయింట్ నేను ఇచ్చిన తర్వాత రేడియస్ అడుగుతుంది. 90 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది, సర్కంఫరెన్స్ అంటే అవుటర్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అని అంటారు అన్నమాట. సో ఆ అవుటర్ పార్ట్లో కంటే ఇది ఇన్స్క్రైబ్ అవుతుంది, ఇది సర్కంఫరెన్స్ అవుతుంది అన్నమాట. అంటే మనం అక్కడ ఆబ్జెక్ట్ని డ్రా చేసినప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని మనం ఎలాగ డిజైన్ చేయాలి, సో ఆ కమాండ్ అనేది మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి పాలిలైన్ తాలూకా యూజ్. ఇంకా అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ వచ్చేసే కమాండ్ రెక్టాంగిల్ కమాండ్. అయితే రెక్టాంగిల్కి షార్ట్కట్ ఏంటంటే ఇక్కడ ఆర్ఈసి. సో ఆర్ఈసి అనే కమాండ్ని మనం ఇస్తే ఏమవుతుందంటే రెక్టాంగిల్ కమాండ్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ కార్నర్ పాయింట్ అని అడగదు. రెక్టాంగిల్కి ఎప్పుడూ కూడా ఒక ఫస్ట్ కార్నరు అదర్ కార్నర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫస్ట్ కార్నర్ ఏమో నా ఆరిజిన్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 0,0 అని ఇచ్చాను అనుకోండి. సో 0,0 దగ్గర అది స్టార్ట్ అవుతుంది నా తాలూకా డయాగ్రామ్. ఓకే, సో ఇప్పుడు నాకు నెక్స్ట్ అంటే అదర్ పాయింట్ అడుగుతుంది. అంటే అదర్ కార్నర్ ఇవ్వాలంటే మనకి ఏంటి తెలియాలి, ఫస్ట్ ఒక లెంత్ తెలియాలి, ఒక విడ్త్ తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెంత్ ఒక 200 ఇచ్చాను, అంటే 200 mm. అలాగే ఇప్పుడు అదర్ కార్నర్ అంటే మనం ఎప్పుడైతే స్పెసిఫై చేసేస్తామో ఆ రకంగా నాకు ఇక్కడ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ బాక్స్ అనేది క్రియేట్ అయిందో సో దెన్ అప్పుడు మనం మన తాలూకా వర్క్ చేయడానికి కాస్త ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఆర్ఈసి అని టైప్ చేసి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఫస్ట్ కార్నర్ అడిగింది, దాని పక్కన చాంఫర్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ముందు మనం సి అని చెప్పి ఎంటర్ కొట్టాలి. అప్పుడు మళ్ళీ నాకు ఏమడుగుతుందంటే స్పెసిఫై ఫస్ట్ చాంఫర్ డిస్టెన్స్ అని మనకి ఒక ఆప్షన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20 అని ఇచ్చాను. మళ్ళీ ఏమడుగుతుంది నాకు ఇక్కడ స్పెసిఫై సెకండ్ చాంఫర్ డిస్టెన్స్, మళ్ళీ 20 ఇచ్చాను. ఇప్పుడు ఏమడుగుతుందంటే నాకు ఫస్ట్ కార్నరు అదర్ కార్నరు చెప్తే నాకు ఇక్కడ ఒక రెక్టాంగిల్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఆ 20 ఏంటి ఆ 20 అని అంటే ఇక్కడ నేను లైన్ కమాండ్ తీసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక 20 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఇది ఒక డిస్టెన్స్. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇక్కడ కూడా నేను ఒక డిస్టెన్స్ ఇలా ఇచ్చాను అనుకోండి, ఇది 20. సో ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు డైమెన్షన్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఇది 20. సో అంటే మనం అక్కడ ఆప్షన్ని ఇన్ డీటెయిల్గా వెళ్తే ఇలా వస్తుంది. సో అందువల్ల చాంఫర్ అనేది మనకు అక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇది మనం ఇలా పక్కన పెడితే మళ్ళీ నాకు చాంఫర్ పోవాలంటే మళ్ళీ ఆర్ఈసి అనే కమాండ్ తీసుకొని ఇక్కడ సిలో 0 అని ఇచ్చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుందంటే రెక్టాంగిల్ లాగా వస్తుంది. దాని తర్వాత నాకు నెక్స్ట్ ఆప్షన్ ఏముంటుందంటే ఇక్కడ ఎలివేషన్
అంటే ఎలివేషన్ ఇన్ ద అదర్ సెన్స్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ హైట్ ఏమో నేను ఇక్కడ ఒక 100 ఇచ్చాను. ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ ఇచ్చాను అనుకోండి, అది అయిపోయింది. ఇక్కడ ఎలివేషన్ ఇస్తాను కదా, మళ్ళీ నేను రెక్టాంగిల్ ఎలివేషన్ 0 అని ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ కార్నర్ ఎండ్ కార్నర్ ఇచ్చాను. ఇక్కడ రెండూ కూడా తేడా నాకేం తెలియట్లేదు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వ్యూ మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఒక ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నాకు రెక్టాంగులర్ ఇచ్చాను, ఈ ఎలివేషన్ ఎంత 100. సో ఇప్పుడు ఫస్ట్ కార్నర్ అండ్ కార్నర్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకు ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో గ్యాప్ 100 అనమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ ఎలివేషన్. అంటే మనం ఎప్పుడైనా సంహౌ ఆబ్జెక్ట్స్ని ఏమైనా మనం అలా డిజైన్ చేయాలి అనుకుంటే సో మనం ఏంటంటే ఇలాగా మనం ఉపయోగించవచ్చు అని వాడి ఉద్దేశం. ఇక్కడ మనకి ఇది మనకి టాప్ వ్యూలో మనం డ్రా చేస్తే ఇలా వస్తుంది. కానీ ఒక హైట్లో నేను ఆబ్జెక్ట్ని డ్రా చేయాలి. అప్పుడు నేను ఏం చేయాలంటే REC అని చెప్తే ఇక్కడ నాకు ఎలివేషన్ అంటే ఈ అని చెప్పి ఎంత హైట్లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 ఇచ్చాను. ఇప్పుడు నాకు ఒక ఫస్ట్ కార్నర్ ఇక్కడ చెప్తున్నాను, అదర్ కార్నర్ ఇక్కడ చెప్పాను. కానీ నేను హైట్ ఇచ్చాను కదా 100. సో ఆ హైట్లోని ఆబ్జెక్ట్ డ్రా అవుతుంది. ఓకే, సో ఇలాగ మనం తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మామూలు చేసుకోవాలంటే మళ్ళీ మనం REC అని తీసుకొని ఇక్కడ ఎలివేషన్ అనేది 0 చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఫిలిట్ అని మనకు ఒక కమాండ్ ఉంటుంది. సో ఫిలిట్ ఇవ్వాలంటే మనం F అని చెప్పి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ ఏమడుతుందంటే స్పెసిఫై ఫిలిట్ రేడియస్. సో ఇక్కడ ఫిలిట్ రేడియస్ నేను ఒక 20 ఇచ్చాను. అది అయిపోయిన తర్వాత నాకు ఒక ఫస్ట్ కార్నర్ ఒక ఎండ్ కార్నర్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక కార్నర్ పాయింట్స్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో ఇది కూడా మనకి పోవాలి కార్నర్ పాయింట్స్ అంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ REC అని చెప్పి F అంటే ఫిలిట్ అని చెప్పి ఇక్కడ 0 చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది థిక్నెస్ అని ఉంటుంది. సో థిక్నెస్ అని దానికి ఇక్కడ T అని చెప్పి ఎంటర్ కొడితే ఎంత థిక్నెస్ కావాలని అడుగుతుంది. నేను ఇక్కడ 100 ఇచ్చాను. ఇప్పుడేమో ఫస్ట్ కార్నర్ ఆ తర్వాత అదర్ కార్నర్ ఇస్తే నాకు దీన్ని ఇప్పుడు వ్యూలో రియలిస్టిక్లోకి వెళ్ళాను అనుకోండి, అప్పుడు నాకు ఇలా కనబడుతుంది అనమాట. థిక్నెస్ అనేది కూడా అంటే ఎలివేషన్ అండ్ థిక్నెస్ అనేవి 3D కమాండ్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ వ్యూలోకి వెళ్ళి టాప్ వ్యూలోకి వెళ్ళిపోయామనుకోండి ఇలా వస్తుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ REC అని చెప్తాను. ఇక్కడ మనకి లాస్ట్లో డబ్ల్యూ అంటే విత్ అని అంటారు. సో ఇక్కడ విత్ ఏమో అది అడుగుతుంది. నేను ఇక్కడ 3 ఇచ్చాను, లైన్ తాలూకా విత్ 3 ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కార్నర్ అదర్ కార్నర్ ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ చూసారా ఈ లైన్కి మనకి తేడా అనేది వస్తుంది. సో అది మనం పక్కన పెడితే ఇక్కడ రెక్టాంగిల్ కమాండ్లో మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ REC అని చెప్పి మనం ఇచ్చేసి ఒక కార్నర్ పాయింట్ మనం చెప్పిన తర్వాత
ఇక్కడ నాకు మరొక 3 ఆప్షన్స్ వచ్చాయి. అందులో ఏ అంటే ఏరియా అని అంటారు. ఇక్కడ ఏ అని ఇచ్చాను అనుకోండి, టోటల్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ ఏరియా ఇక్కడ నాకు 25,000 ఇచ్చాను mm. ఇప్పుడు క్యాలిక్యులేట్ రెక్టాంగులర్ డైమెన్షన్స్ బేస్డ్ ఆన్ లెంత్ అండ్ విడ్త్ అని అడుగుతుంది. అంటే ఇప్పుడు ఎల్ అని చెప్పి నేను లెంత్ ఒక 50 ఇచ్చాను అనుకోండి, మిగతాదంతా కూడా విడ్తే అవుతుంది. అదేనండి. సో ఆ రకంగా మనకి ఇది పనికి వస్తుంది. ఇక్కడ ఇట్స్ డిపెండ్. ఓకే, తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఆర్ఈసీ అని చెప్పేసి ఒక కార్నర్ పాయింట్ ఇచ్చేసిన తర్వాత నేను ఇక్కడ డి అని చెప్పాను అనుకోండి. అంటే డి అంటే డైమెన్షన్, అంటే లెంత్ ఇప్పుడు 100 ఇచ్చాను. ఎప్పుడైతే మనం అలా ఇస్తామో ఆటోమేటిక్గా నాకు ఒక రెక్టాంగిల్ బాక్స్ క్రియేట్ అయిపోతుంది. ఒక 70 ఎంత తీసుకున్నారు. మనం కావాలనుకుంటే మనం ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే అక్కడ చేయి తగిలి మనకి పోయింది. ఇక్కడ మనం డి అని చెప్పామనుకోండి, ఇక్కడ లెంత్ ఏమో 100, విడ్త్ ఏమో ఒక 80. మనం ఎంత ఇస్తే అంతే వస్తుంది. ఓకే, తర్వాత మనకి ఇందులో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఆర్ఏసీ అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ క్లిక్ చేసి ఇక్కడ ఆర్ అని అంటాను, అంటే రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ రొటేషన్ ఏమో ఒక 20 ఇచ్చాను, అదర్ కార్నర్ ఇలా ఇచ్చాను. అంటే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రెక్టాంగులర్లో ఉన్న కమాండ్ తాలూకు